ఫస్ట్ మార్నింగ్ న్యూస్లో నిన్న క్యాబినెట్లో ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేద్దాం. క్యాబినెట్లో ఏం జరిగింది? క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత మీడియా ముందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అలాగే కొండా సురేఖ గారు వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడి కొన్ని కీలక అంశాలను వెల్లడించడం జరిగింది. సో అందులో ఏంటిదంటే హైకోర్టు తీర్పు తర్వాతనే స్థానిక సంస్థలపైన నిర్ణయం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అన్నప్పుడు హైకోర్టు తీర్పు తర్వాతనే మేము ఈ ఎన్నికలు నిర్వహిస్తాము అని చెప్పేసి నిన్న క్యాబినెట్ తర్వాత చెప్పారు. దాని తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి నిబంధన అయితే ఉందో దాన్ని ఎత్తేస్తా ఉన్నాం. అంటే బేసిక్గా మనం ఊర్లలో సర్పంచులుగా పోటీ చేయాలంటే, ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలి. వాళ్ళకు ముగ్గురున్నా నలుగురున్నా వాళ్ళు అర్హులు గారు ఆ పోటీ చేయడానికి. ఆ నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనను తొలగించేసారు. ఎందుకు తొలగించారు అంటే ఇక ప్రజల నుంచి ఆ డిమాండ్ వస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వము ఆ నిబంధన తొలగించింది. అదొక గుడ్ న్యూస్. ప్రజలకు ఈ ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి పనులలో ఇది ఒక మంచి పని అన్నమాట. సో హైకోర్టు తీర్పు తర్వాతనే స్థానిక సంస్థలపై నిర్ణయం. అసలు వీళ్ళకు మంత్రులు ఎట్లా అయ్యారు, అవగాహన లేకుండా, కోర్టు ఏం చెప్పిందో తెలియకుండా ఏ రకంగా అయ్యారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అన్ని పత్రికల్లో ఇదే ప్రధానమైనటువంటి అంశం. చూడండి మీరు ఒకసారి ఇక్కడ చూస్తే, ఇగో హైకోర్టు తీర్పు తర్వాత ఎన్నికలపై నిర్ణయం. 3న హైకోర్టు ఇచ్చే తీర్పును అధ్యయనం చేయాలి. 7న క్యాబినెట్లో చర్చించి బీసీలకు 42% ప్రభుత్వం 42% రిజర్వేషన్ ప్రభుత్వ లక్ష్యము. కొత్త టెక్నాలజీతో మిగతా అంశాలు ఇవి. ఇక అలాగే ఈనాడులో కూడా చూడండి, హైకోర్టు తీర్పు తర్వాతనే స్థానికంపైన నిర్ణయం. ఇక్కడ వెలుగులో కూడా హైకోర్టు తీర్పు తర్వాతనే స్థానికంపై ముందుకు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం. అన్ని పత్రికలు ఇదే అంశాన్ని రాసినాయి. అసలు ఈ మంత్రులకి వీళ్ళకి అవగాహన ఉందా లేదా అనేది నాకు అర్థం కాదు. మన హైకోర్టు ఏం చెప్పిందండి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఏం చెప్పింది? చాలా స్పష్టంగా చెప్పింది హైకోర్టు. అయ్యా మీరు ఏదైతే జీవో నెంబర్ 9 తీసుకొచ్చిర్రో దీని ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే కల్పించిర్రో దీని మీద మాత్రమే హైకోర్టు స్టే ఇచ్చింది. కానీ ఎన్నికల ప్రక్రియ మేము స్టే ఇవ్వలేదు. ఈ రిజర్వేషన్లు ఏవైతే కల్పించిరో ఆ రిజర్వేషన్ల విషయంలో మాత్రమే. ఎందుకు 42% రిజర్వేషన్ల మీద స్టే ఇచ్చింది అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దు అనేది సుప్రీంకోర్టు తీర్పు. 1992లో వచ్చిందని, తర్వాత కృష్ణమూర్తి కేసులో వచ్చిందైనా, ఇందిరా సహాని కేసులో వచ్చిందైనా, ఇవన్నీ మొత్తం క్రోడీకరించి చేసినప్పుడు ఏమన్నా చేయండి, త్రిబుల్ టెస్ట్ చేయండి, త్రిబుల్ టెస్ట్ చేసినా కూడా 50%కి మించొద్దు. ఆ 3వ టెస్ట్ అదే. అందులో ఏ టెస్ట్ చేసినా కానీ 50%కి మించొద్దు అనేది చాలా ప్రధానమైనటువంటి పాయింట్. అయితే ఈ 50%కి మించిపోతా ఉంది ఈ 42% రిజర్వేషన్ కల్పించడం వల్ల మించిపోతా ఉన్నది. ఇప్పుడు ఎస్సీలకు ఉన్నటువంటి 15% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో, ఎస్టీలకు ఉన్నటువంటి 10% రిజర్వేషన్, ఇప్పుడు బీసీలకు వీళ్ళు ఇస్తా అన్నటువంటిది ఈ 42% రిజర్వేషన్. ఈ 42% ఇవన్నీ కలుపుకుంటే ఎంత అవుతుంది? 67% అవుతుంది రిజర్వేషన్. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉన్నది? 50% రిజర్వేషన్కి మించొద్దు అంటా ఉన్నది. కానీ ఇక్కడ 17% మించిపోయింది సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం. వీళ్ళు ఏమంటా ఉన్నారు? సుప్రీంకోర్టు చెప్పినట్టు మేము కులగణన చేసినాం, సర్వేలు చేసినాం, డెడికేషన్ కమిషన్ ఇచ్చినాం, రిపోర్ట్ ఇచ్చినాం, అన్నీ చేసినాం, ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాం, అన్నీ తీసుకున్నాక మేము రిజర్వేషన్లు పెంచినాము, చట్టాలు చేసినాము అంటారు. మరి ఆ చట్టాలు ఆమోదం పొందినాయా? దాంట్లోకి రాజముద్ర పడ్డదా? పడలే. గవర్నర్కు పంపిస్తే గవర్నర్, రాష్ట్రపతికి పంపించింది అక్కడ పెండింగ్ ఉన్నది. ఆర్డినెన్స్ పంపిస్తే ఆర్డినెన్స్ పెండింగు, చట్ట సవరణ పంపిస్తే పంచాయతీరాజు 2018 చట్ట సవరణ పంపిస్తే అది పెండింగు. మీరు జీవో తీసుకొచ్చారు, ఇవన్నీ సంబంధం లేకుండా జీవో తీసుకొచ్చారు. ఆ జీవో మీద హైకోర్టు స్టే ఇచ్చింది. సరే మళ్ళీ మరి ఎట్టొస్తే 42% రాదా? బీసీ ప్రజలకు 42% రిజర్వేషన్ రాదా అంటే బరాబర్ వస్తుంది. ఎటు రావాలి? రాజ్యాంగాన్ని సవరణ చేయడం వల్ల, అది పార్లమెంట్లో పెట్టడం వల్ల, ఆ పార్లమెంట్ ఉభయ సభలు దాన్ని ఆమోదించి రాష్ట్రపతి గారికి పంపిస్తే, రాష్ట్రపతి గారు దాన్ని ఆమోద ముద్ర వేస్తే బరాబర్ బీసీలకు 42% రిజర్వేషన్ వస్తుంది. అది ఎవరు చేయాలి? కేంద్రంలో అధికారులు ఉన్నారు బీజేపీ పార్టీ చేయాలి, కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి చేయాలి దాని విధంగా. అలా చేస్తురా వీళ్ళు? లేదు, అదొక డ్రామా నడుస్తుంది. సరే అది రాజకీయం పక్కన పెడదాం. అసలు హైకోర్టు ఏం చెప్పింది? హైకోర్టు తీర్పు మీద వీళ్ళు ఎందుకు ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతనే మేము ముందుకు పోతాం అంటా ఉన్నారు? హైకోర్టు ఎక్కడ కూడా
ఎన్నికలు నిర్వహించొద్దు అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. మీరు మొత్తం తీర్పు చదవండి, హైకోర్టు తీర్పు కాపీని మొత్తం చదవండి, ఎక్కడ కూడా ఎన్నికలు నిర్వహించకండి అన్నది. ఇంకొక మాట ఏమన్నది, ఈ రిజర్వేషన్ల మీద స్టే ఇస్తూ మీరు పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది. పాత పద్ధతి అంటే ఏంటిది, ఇప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి 25% రిజర్వేషన్ పోంగా ఇంకా మిగిలిందంతా 50% లోపల ఇంకొక 25% రిజర్వేషన్ ఉన్నది. ఈ 25% రిజర్వేషన్ బీసీలకు కల్పించి మీరు ఎన్నికలకు పోండి. గత ప్రభుత్వం కూడా ఇలాగనే చేసింది. వాళ్ళకు కూడా ఈ రాజ్యాంగం, ఈ సుప్రీంకోర్టు ఇవన్నీ అడ్డం తగిలినాయి కాబట్టి అప్పుడు వాళ్ళు కూడా రిజర్వేషన్ బీసీలకు అనుకున్న స్థాయిలో ఇవ్వలేకపోయారు. అప్పుడు వాళ్ళు కూడా 23-24% ఇచ్చేసి రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు ఎన్నికలకు పోయారు. ఇప్పుడు కూడా మీరు కూడా అదే పద్ధతిలో పోండి, పాత పద్ధతిలో ఎన్నికలకు పోండి అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, ఎందుకు ఈ డొంక తిరుగుడు వ్యవహారం అండి? ఇంకా ఎన్ని రోజులు ప్రజలను మోసం చేస్తారు? ఇంకా ఎన్ని రోజులు ప్రజలకు ఈ రకమైనటువంటి సొల్లు కబుర్లు చెప్పుకుంటా జాప్యం చేసుకుంటా బీసీ సమాజాన్ని అయితే మరి ఏమంటారు బొమ్మలాట ఆడినట్టు ఆడుతూ ఉన్నారు. ఒక బొమ్మ లెక్క అయిపోయింది బీసీలు ప్రభుత్వాలకు. వీడాడిస్తాడు, వీడాడిచ్చినట్టు ఆడాలి ఈ బొమ్మ, వీడాడిస్తాడు, వీడాడిచ్చినట్టు ఆడాలి. ఏమి బొమ్మలాట? బీసీలు అంత అమాయకులు లెక్క కనపడతా ఉన్నారా? కాదు కదా. ఈ దేశ జనాభాలో అత్యధిక శాతం ఉన్నది బీసీలే. ఈ దేశ ప్రభుత్వాలు నడిచేది బీసీల ఓట్లతోటే, రాష్ట్ర ప్రభుత్వాలు నడిచేది బీసీల ఓట్లతోటే. ఇలా దేశానికి స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా బీసీనే కదా. మరి వారికి తెలియదా? వారికి తెలియదా అండి? ఇవన్నీ తెలుసు. కానీ ఇవి ఎంత ఇప్పుడు మనం బీసీల వాటా వంచేస్తాం అనుకో. ఇప్పుడు ఇదొక్కటే కాదు, ఇప్పుడు మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం ఉన్నటువంటి సర్పంచులు కానీ, లేకపోతే ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జడ్పీలు కానీ, వీళ్ళందరూ కూడా 42% రిజర్వేషన్ బీసీలకు వచ్చేస్తే 42% మంది, 100 మందిలో 42 మంది బీసీలు సర్పంచ్లు అవుతారు, బీసీలు ఎంపీటీసీలు అవుతారు, బీసీలు జడ్పీటీసీలు అవుతారు, బీసీలు ఎంపీపీలు అవుతారు, జడ్పీలు అవుతారు. వాటితో పాటు ఇంకా కొంతమంది జనరల్లో కూడా అక్కడక్కడ పోటీ చేస్తారు బీసీలు. మొత్తం ఒక 50% మంది బీసీలు అయిపోతారు. కాబట్టి ఏ రకంగా మరి మన ప్రాతినిధ్యం తగ్గిపోతూ ఉన్నది కదా. అందుకని ఈ రెండు జాతీయ పార్టీలు డ్రామానే చేస్తూ ఉన్నాయి, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఆ డ్రామా చేసుకుంటా ఇవాళ మళ్ళీ హైకోర్టు మీద నెపం నెట్టేసి మళ్ళీ 7 తారీఖు పెడతాం. దేనికి పెడుతురండి? వారానికి 2 సార్లు ఈ మీటింగులు, దుకాణాలు మీ పంచాయతీల వాటాలు తెంపుకోవడం కోసం కాకపోతే ఏం చెప్పండి వాస్తవానికి? మొన్న పెట్టిరు 2 వారాల క్రితం క్యాబినెట్, ఏం తెలిసిరు? ఏం తెలుసలే. మళ్ళీ నిన్న పెట్టిరు, ఇవాళ ఏం తెలిసిరు? మొన్న చెప్పిన ముచ్చటే నిన్న చెప్పిరు. పోయినసారే క్యాబినెట్లో మేము డిసైడ్ చేసినాము, నిర్ణయించినాము, ప్రభుత్వం నిర్ణయించింది 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్నా కానీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు, 2 పిల్లల నిబంధన అనేది తీసేస్తున్నాము అని చెప్పేసి గత క్యాబినెట్లో కూడా చెప్పిర్రు. ఇప్పుడు కూడా మళ్ళీ గదే చెప్పిర్రు. గత క్యాబినెట్లో చెప్పిర్రు, ఇప్పుడు ఆమోదం చేసిర్రు. ఇప్పుడు ఈ ఎన్నికల ప్రక్రియకి మీకు ఏమడ్డం వస్తూ ఉన్నది? ఏమడ్డం వస్తూ ఉన్నది? ఎట్లనో వేసి అట్టనో ఇటనో వేసి కిందనో మీదనో పడేసి జూబ్లీ హిల్స్లో కొంచెం పైసేయి సాధించాలి మనము. తమ్మిని తమ్మిని చేస్తావా, బెదిరిస్తావా, ఏం చేస్తావా, ఏదో రకంగా చేసేసి చేసేసి ఆ ఊపులోనే పంచాయతీ ఎన్నికలు పెట్టేసి ఇందులో కొట్టుకురావాలి. ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వం, డొల్పుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఎక్కడ కూడా ప్రజాకోణంలో కానీ ఒక ట్రాన్స్పరెన్సీ ఇవేవి కూడా మెయింటైన్ చేయడం లేదు. ఏదో అట్లా నడపాలి కాబట్టి నడుపుతున్నట్టుగా కనపడుతూ ఉంది. హైకోర్టు ఎక్కడ కూడా ఎన్నికలు పెట్టొద్దు అని చెప్పలేదు. నిన్న క్యాబినెట్ మంత్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కంప్లీట్లీ రాంగ్. ప్రజలను తప్పుదో పట్టించడమే. తీర్పు వచ్చిందాక వెయిట్ చేస్తాడు. తీర్పు ఏమైనా వచ్చి మొన్న కూడా అడిగింది, సీరియస్ అయింది కదా. ఎన్నికలు ఎప్పుడు పెడతారయ్యా మీరంటే 2 వారాల తర్వాత చెప్తాం సార్, మేము టైము ఎప్పుడు పెడతాం చెప్తాం సార్ అని మళ్ళీ చెప్పారు. మళ్ళీ రేపు మరి కోర్టు ముందుకు పోయి ఏం చేస్తారు? ఇప్పుడు ఎట్లుంటుంది అంటే వీళ్ళది ప్రతిసారి కోర్టును ఒక రకంగా మిస్లీడ్ చేస్తూ ఉన్నది ప్రభుత్వం. ఇది వాస్తవం. ఇప్పుడు కోర్టులో ఎట్లుంటుంది అంటే ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది. కోర్టు కొన్ని ఆ ప్రొసీజర్లో ఎక్కడో ఒక టెక్నికల్ పాయింట్, లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ని పట్టుకొని ప్రభుత్వము కాలం గడుపుతూ ఉంది, వాయిదాలు గడుపుతూ ఉన్నది అంతే. మొన్ననే సీరియస్ అయింది. ఎప్పుడు చెప్తారయ్యా అంటే 2 వారాల లోపల చెప్తాం సార్, మేము వచ్చే వాయిదాకి చెప్తామని అని చెప్పారు. ఇప్పుడు ఆ వాయిదా దాకా వేస్తారు. మీరు ఏం చెప్పామో, మీరు ఏందో చెప్పురని మళ్ళీ ఇంకొక పాయింట్ పట్టుకొని మళ్ళీ దాన్ని అది చేస్తారు. ఎట్నో అట్ట నవంబర్ 11 తారీఖు దాకా నాన్సాలి. ఇప్పుడు ఎందుకు చెప్తలేరు వీళ్ళు? ఇంకొక అంశం కూడా,
వాస్తవానికి రేపు నవంబర్ 3 నాడు వీళ్ళు తీర్పు ఏమొస్తుంది 42%. ఇప్పుడు ఏమంటున్నారు హైకోర్టు తీర్పు తర్వాతనే స్థానిక ఎన్నికలు అంటున్నారు కదా. ఈ స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి హైకోర్టు తీర్పుకు సంబంధం లేదు. వాస్తవానికి వాళ్ళు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పారు. అయితే వీళ్ళు ఎందుకు చెప్పడం లేదు ఇప్పుడు అంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇప్పుడు మేము ఇవ్వలేము అనేటువంటి మాటని వీళ్ళు చెప్పలేరు. రేపు మళ్ళీ ఏమంటున్నారు 7 తారీఖు నాడు క్యాబినెట్ ఉంది అంటున్నారు కదా. ఆ 7 తారీఖు నాడు ఏం డిసైడ్ చేస్తారంటే మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వలేము, మేము పార్టీల పరంగా ఇస్తాము, బీసీలకు మళ్ళొక రిజర్వేషన్ కన్ఫర్మ్ చేస్తారు 24 లేకపోతే 25, 50% లోపలనే ఉండాలి, ఇంత ఇస్తాము, మిగతాది పార్టీల పరంగా ఇస్తాము అని చెప్పేసి డిసైడ్ చేస్తారు. ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తలేరంటే రేపు ఎన్నికలు ఉన్నాయి, జూబ్లీస్ ఎన్నికలు ఉన్నాయి. మేము బీసీకి టికెట్ ఇచ్చినామని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి జబ్బలు దర్చుకొని లేకపోతే ఇది వేసుకొని ఆహా ఓహో అని చెప్పేసి ముందుకు పోయి చివరికి ఇప్పుడు మళ్ళీ మేము 24, 25 ఇస్తాము, మిగతాది పార్టీ పరంగా ఇస్తామంటే బీసీ సమాజం నుంచి చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు చాలా తెలివిగా బిహేవ్ చేస్తూ ఉంది. క్యాబినెట్ అంతా ఒక కన్నింగ్ నేచర్ తోటి ఎట్లా మనం ఈ రోజున ఎట్లా తప్పించుకోవాలి, రేపటి రోజున ఎట్లా తప్పించుకోవాలి, ఈ ఎన్నికలు అయిపోయిందాక ఏ రకంగా జాప్యం చేసుకుంటూ రావాలి, ఈ కన్నింగ్ నేచర్ తోటి వీళ్ళు ముందుకు పోతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ స్టేట్మెంట్ కూడా రేపు నవంబర్ 3 తారీఖు నాడు ఏమన్నారు, నవంబర్ 3 తారీఖు నాడు హైకోర్టు తీర్పు ఉన్నది, దీని తర్వాత మేము చెప్తామన్నాడు. ఏమంటది హైకోర్టు, అరే మీరు ఎన్నికలు పెట్టుకోవడానికి ఏం ప్రాబ్లం అయిందా మీకు, మీరు పెట్టుకోండి, ఆ 50% లోపు రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేసుకొని పెట్టుకోండి అంటారు. సరే సార్ అట్లనే పోతాం సార్ అని చెప్తారు. అంతే ఏముండదు వీళ్ళు చేసేది. రేపు అట్లా ముందుకు పోతాం సార్ అని చెప్తారు. చెప్పేసినాక ఏమన్నారు, వీళ్ళు చెప్పిన దాని ప్రకారం నవంబర్ 7 తారీఖు నాడు క్యాబినెట్, 7 నాడు క్యాబినెట్, ఈ క్యాబినెట్ అయిపోయినాక ఆ 2 రోజులు గడిపేస్తారు. ఈ రోజు డిసైడ్ చేసినా లేకపోతే క్యాబినెట్నే వాయిదా వేసుకొని నవంబరు 11కో లేకపోతే నవంబర్ 12కో పెడతారు. పెట్టేసి అప్పుడు చెప్తారు ఈ కథ, 42% మేము ఇవ్వలేకపోతా ఉన్నాము బీసీ సమాజానికి రిజర్వేషన్లు, మేము 23, 24, 25 ఇస్తాము, ఇచ్చి మిగతాది పార్టీ పరంగా ఇస్తాము అని చెప్తారు. ఎందుకోసం అంటే జూబ్లీస్ ఎన్నికల కోసం వాయిదా వేస్తూ ఉన్నారు వీళ్ళు. జూబ్లీ ఎన్నికలకు వాయిదా వేసేసి అప్పుడు తర్వాత ఇస్తామని చెప్తారనమాట. గిదే జరిగేది, ఇంతకుమించి ఏం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల మీద రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మరొక కొత్త డ్రామాతోటి ముంగల్కి వచ్చింది. ఇంతకుమించి ఇంకొకటి ఏం లేదు. రేపు 7 తారీఖు దాకా జాప్యం ఎందుకు లాగుతూ ఉన్నారు అంటే జూబ్లీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికే రకరకాలుగా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఆ ఎఫెక్టు మళ్ళా రేపు ఓటమికి దారి తీయగలని చెప్పేసి ఆ భయంతో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్లు వాళ్ళు ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. ఇక దాంతోపాటు ఆర్డినెన్స్ జారీకి క్యాబినెట్ నిర్ణయం తీసుకుందంట. ఏది పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. 2000 ఇదొకటి, ఇంకేం రాసిరు, 7న క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏం నిర్ణయం తీసుకున్నా ఏం అయ్యేడు లేదు, ఇంకా అయిపోయింది. బీసీలకు 42% రిజర్వేషను ఈ ప్రభుత్వం ఇయ్యదు, బీసీలను మోసం చేసినట్టే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, ఎలాంటి డౌట్ లేదు.